ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం నాయన, మహాగణుడ, మహోన్నతుడ, గడ్డి ప్రకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభువా. నేనైతే గడ్డి కన్నా గాడిద కన్నా హీనంగా ఉన్నానయ్యా. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. నిలబెట్టి ఉన్నావు, ఏర్పాటు చేసి ఉన్నావు, సిద్ధపడిచి ఉన్నావు అయ్యా. నీ కృపలో సమస్తము నువ్వే జరిగింపజేయ ప్రభువా. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దర్శించు. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వు ఇస్తేనే వాళ్ళు స్వతంత్రించుకోగలరు, నువ్వు ఇస్తేనే వాళ్ళు గ్రహించగలరు ప్రభువా. ఈ వాక్యంలో నిగూఢమైన రహస్యములు వీరందరూ తెలుసుకున్నట్లు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యము మళ్ళీ జాగ్రత్తగా చదవండి. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలము ఇచ్చును. ఫస్ట్ ప్రశ్న ఈ యొక్క వాక్యంలో నుంచి, శిక్ష అని రాస్తుంది కదా, శిక్ష అని రాస్తుంది ఈ యొక్క 11వ వచనంలో. మరి ముఖ్యంగా 5వ వచనం నుంచి ఈ యొక్క 12వ వచనం వరకు చూసినట్లయితే శిక్ష అనే పదము ఎన్నోసార్లు రాసి ఉంటుంది. సుమారు దగ్గర 10 సార్లు వరకు రాసి ఉంటుంది. 5వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తుంటే చూడండి, ఒక 5 వచనాల్లోనే 10 సార్లు పైగా, లేకపోతే దగ్గర 10 సార్లు వరకు శిక్ష అనే పదము అక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ఏ కారణం లేకుండా ఒకే ఒక పదము అన్నిసార్లు రిపీటెడ్గా రాయాల్సిన అవసరం ఉండదు. సో ఆ పదంలోని అర్థము ఎంతో అవసరముగా శ్రేష్టముగా ఉంది కాబట్టే ఈ యొక్క పత్రికలో అపోస్తులైన పౌలు గారు ఆ శిక్ష అను ఆ ఒక్క పదాన్ని ఈ 4-5 వచనాల్లోనే దగ్గర 10 సార్లు రాశారు. మొదటి ప్రశ్న, శిక్ష అంటే ఏంటి? ఈ యొక్క వాక్యంలో శిక్ష అంటే ఏంటి? ఆప్షన్లో ఉన్న పని, చేసిన తప్పుకి దేవుడు దండించటం అనేది ఒక శిక్ష, లేకపోతే మంచి మార్గంలో నడుచుకోవటానికి దేవుడిచ్చే తర్ఫీదు. దీంట్లో మీరేమో ఆప్షన్లో ఏం చెప్తారు? రెండు ఒకటేనా? సరే, ఇంకేంటి సమాధానం? చూడండి, ఇంకో రకంగా మీకు చెప్పాలంటే శిక్ష, క్రమశిక్షణ రెండు ఒకటా కాదా? తప్పు చేశాను, పోలీసులను అరెస్ట్ చేశారు, జైల్లో వేశారు, తర్వాత న్యాయాధిపతి దగ్గరికి తీసుకెళ్లారు. చేసిన ఆ యొక్క నేరాన్ని బట్టి లేకపోతే తప్పుని బట్టి న్యాయాధిపతి నాకు ఒక శిక్ష వేశారు. ఆ శిక్ష, అలాగే చదువుకునే రోజుల్లో సరిగ్గా చదువుకోవట్లేదని టీచర్స్ నన్ను దండించిన ఆ యొక్క క్రమశిక్షణ రెండు ఒకటేనా? శిక్ష ఒకటేనా? అలాగే క్రమశిక్షణ రెండు ఒకటేనా? చూడండి, ఇక్కడ శిక్ష అంటే చేసిన తప్పు నిమిత్తము దేవుడు నిన్ను లేక నన్ను ఇచ్చిన దండనతో కూడింది కాదు. మన యొక్క ఆత్మీయ జీవితము క్రమముగా నడిపింపబడటానికి దేవుడు నిత్యము మన యందు ఒక తర్ఫీదు, అభ్యాసము చేసే ఒక మార్గమే ఈ యొక్క శిక్ష. అర్థమైందా? చూడండి, నేను ఇందాక మీకు చెప్పా కదా, ఒకే ఒక పదము ఈ యొక్క అధ్యాయంలో ఎన్నిసార్లు రాసిందో చూడండి. లెక్క పెడదాం.
12వ అధ్యాయంలో 5 నుంచి చదువుతాను. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీరు సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు. వారి యందు భయభక్తులు కలిగి ఉంటుమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలము ఇచ్చును. ఇప్పుడు ఇన్ని వచనాలు చదివారు కదా, ఎన్నిసార్లు రాస్తుందంటే పదం శిక్షణ లేకపోతే శిక్ష. అక్కడ చాలా చక్కగా తేటగా ఒక మంచి ఉపమానం కూడా ఇచ్చారు మనకి చక్కగా అర్థం కావడానికి. ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ గర్భవాసాన జన్మించిన పిల్లలను తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉండటానికి, మంచిగా చదువుకోవటానికైనా సరే, మంచి ప్రవర్తన కలిగి సొసైటీలో ఒక మొరల్ పర్సన్గా బ్రతకటానికైనా సరే, దుర్మార్గుడుగా దుష్టుడిగా బ్రతకకుండా ఉండటానికి మంచి ప్రవర్తన మంచి నడవక ఆది నుంచే అంటే చిన్నప్పటి నుంచే నేర్పుతూ ఉంటారు. ఒకవేళ ఆ టైంలో ఎప్పుడైనా సరే ఆ పిల్లవాడు మార్గము తప్పి అటు ఇటుగా వెళ్తే వాడి యొక్క పరిశుద్ధత కాపాడటానికైనా సరే, మంచిగా నడవటానికైనా సరే దండనతో కూడిన శిక్ష, గద్దింపుతో కూడిన శిక్ష తల్లిదండ్రులు ఆ యొక్క బిడ్డలకి ఇచ్చి చక్కగా మంచి మార్గంలో నడిపిస్తారు. ఇది అక్కడే ఈ యొక్క వాక్యంలో ఉన్న ఉపమానం. అలాగే పరలోకమందున్న మన దేవుడు మన పక్షమున జీవము కలిగిన తండ్రిగా ఉన్నాడు. ఈ లోకంలో నీకున్న తల్లి లేకపోతే తండ్రి వాళ్ళకి ఆయుష్ తీరిన తర్వాత వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు ముసలి వాళ్ళు, మీ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారా? సో ఎవరికైనా సరే ఒక టైం ఎండ్ అయిన తర్వాత వారి ఆయుష్ తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. కానీ తండ్రి అగు యెహోవా నువ్వు బ్రతికినంతకాలం భూమి మీద నీ ఆయుష్ కాలం తీరే వరకు తండ్రి స్థానంలో ఆయన నీకుండి నీకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరత ఆయన తీరుస్తూ నీకు తర్ఫీదు ఇస్తూనే ఉన్నాడు. నువ్వు చదువుకునే రోజుల్లో లేకపోతే ఏదో ఒక పని చేసే రోజుల్లో క్రమబద్ధముగా ఉండకుండా ఇష్టానుసారంగా బ్రతికేవనుకో, అప్పుడు మంచి నడవక నీకు నేర్పించడానికి నీ తల్లిదండ్రులు నీకు దండన, గద్దింపు, హెచ్చరికతో కూడిన శిక్ష ఇస్తారు. అది నేను పాడు చేయటానికా మంచి చేయటానికా? ఇప్పుడు చదువుకోవద్దు, ఎలా పడితే అలా బతుకు అంటే వాడు చదువుకోకుండా ఉంటాడు. నా ఉద్దేశం చదువుకున్నాడు మాత్రమే బాగుపడ్డాడు, చదువు లేకపోతే బాగుపడడం అని కాదు. చదువు ఎలా వస్తుంది? చదువు ఏం నేర్పుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి ప్రవర్తన లేకపోతే సంస్కారం కలిగింది నేర్పుతుంది. చదువు ఉండి ఏం లాభం, వాడికి సంస్కారం లేదుగా. ఇలాంటి పదాలు కూడా మీరు సామెతల్లో లాగా వింటూ ఉంటారు. పెద్దగా ఫెయిల్ అవుతూ ఉన్నారు, చదువుకోవట్ల, బడికెళ్ళట్ల, ఆటపాట అని చెప్పి ఎలా పడితే అలా తిరుగుతున్నారు. అప్పుడు ఆ పిల్లవాళ్ళని యొక్క తల్లిదండ్రులు వాడిని తీసుకొని వచ్చి చక్కగా ఫస్ట్ నీట్గా చెప్తారు. అయినా సరే వినకపోతే దండించడం కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ, భయపెట్టడం కానీ ఏదో ఒకటి చేసి బడికి పంపించి చక్కగా చదువుకోవడానికి వాళ్ళు చేయగలిగింది చేస్తారా చేయరా? ఈ ఉపమానం మీ జీవితంలో ప్రతిదీ జరుగుతూనే ఉంటుంది. మీరు చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళే కదా. తర్వాత ఇప్పుడు నా బోటడు ఉన్నాడు. తండ్రి అనేవాడు ఎప్పుడూ కూడా కొడుకుల పట్ల ఒక రకంగా ప్రవర్తిస్తాడు, కూతుర్ల పట్ల ఒక రకంగా ప్రవర్తిస్తారు. ఆ తండ్రి ఆ కొడుకుని ప్రతిదానికి ఇసుక్కోవటం కానీ, బాధ్యత కలిగి ఉండటం కానీ, క్రమశిక్షణ కలిగి ఉండటం కానీ, ఇలా చేయి అలా చేయని ప్రతిదీ తండ్రి కొడుక్కి చాలా గట్టిగా అవసరమైతే 4 దెబ్బలు ఎక్కువ తగిలిచ్చైనా సరే చెప్తారు. అప్పుడు కొడుకు ఏమనుకుంటాడు, అబ్బా మా నాన్న అది, మా నాన్న ఇది అని చెప్పి ఆ కొడుకు తండ్రిని మీద కొంచెం కోపం కానీ కొంచెం ద్వేషం కానీ ఆ యవ్వన కాలంలో పెట్టుకుంటారు. ఓకే.
సమయం గడుస్తుంది, సమయం గడుస్తుంది. రేపనే రోజు ఇప్పుడున్న యవనస్తుడు తండ్రి స్థానంలోకి వెళ్ళాడు. తండ్రి స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ పిల్లల పట్ల ఇతని యొక్క ప్రవర్తన బయటపడుతుందిగా. అప్పుడు గుర్తొస్తుంది, ఆ రోజుల్లో మా నాన్న నా పట్ల ఇలా ఉన్నాడు కాబట్టే ఈరోజు నేను ఇలా క్రమశిక్షణ కలిగి బాధ్యత కలిగి బ్రతికి ఉన్నాను. మా నాన్న అలా ఉండటం మంచిది. మా నాన్న ఆ రోజుల్లో నా యొక్క యవ్వన కాలంలో మా నాన్న నా పట్ల స్ట్రిక్ట్గా, గంభీరముగా, క్రమశిక్షణ కలిగి నన్ను నడిపించటం చాలా మంచిదైంది. ఆ రోజు నేను బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా బ్రతికేవాడిని. సో మా నాన్న అలా ఉండటం మంచిదే అని చెప్పి ఆ తండ్రి ఆ యొక్క చిన్నపిల్లలకి మళ్ళీ క్రమశిక్షణ నేర్పుతూ ఉంటారు. ఇదంతా మీకు తెలిసిందే కదండి. ఇదే ఫార్ములా, ఇదే ఉపమానము, ఇదే కంటెంట్ అపోస్తలుడైన పౌలు గారు తండ్రి స్థానంలోనేమో జీవము కలిగిన దేవుడిని అగు యెహోవాని పెట్టారు. పిల్లల స్థానంలో సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసిని పెట్టారు. ఇప్పుడు దేవుడు అలా శిక్షిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని క్రమశిక్షణలో నడిపిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు, నువ్వు చేస్తుంది ఇలా తప్పు, నువ్వు చేస్తుంది ఇలా ఒప్పు అని దేవుడు ప్రతిదీ మనకు తేటతెల్లగా తెలియజేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అది ప్రస్తుతం ఆన్ ద స్పాట్ తిట్టామనుకోండి, పిల్లలు బాధపడతారు. అట్లాగే ఆ యొక్క శ్రమ, ఆ యొక్క శోధన, ఆ యొక్క పరిస్థితికి మనం వెళ్తున్నప్పుడు, ఆ కష్టమైన ఆ యొక్క పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? ప్రస్తుతం చాలా దుఃఖంగా ఉంటుంది. ప్రస్తుతం అనే ఆ యొక్క సమయము అస్సలు తట్టుకోలేం. ఎప్పుడెప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా, ఈ సమయము ఈ యొక్క శ్రమ దాటిపోయి ముందుకు వెళ్ళిపోతామా అని ఆ ప్రస్తుత కాలము చాలా దుఃఖకరంగాను, ఆయాసకరంగా, ఇబ్బందికరంగా బ్రతుకుతూ ఉంటాం. సమయం గడుస్తుంది. కానీ చివరికి ఆ రోజు ఆ తర్ఫీదుని బట్టి రేపనే రోజు దేవుడు మనల్ని రైటియస్ అంటే మంచి మార్గంలో, నీతికరమైన మార్గంలో దేవుడు మనం ఉంచడానికి ముందుగానే యవ్వన కాలం అవ్వచ్చు, ఆ యొక్క ప్రతి ఒక్క వయసులో దేవుడు మనకి తర్ఫీదు ఇచ్చాడు. అర్థమైందా? మరి చదువుతూ చూడండి. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఓకే, అర్థమైందా? ఇందాక ఫస్ట్ ఒక ప్రశ్న వేసా కదా, శిక్ష అంటే ఏంటి? సిద్ధు, శిక్ష అంటే ఏంటి? విశాలి, శిక్ష అంటే ఏంటి? తప్పు చేస్తే దేవుడు ఇచ్చే దండన శిక్ష అంటారు. మరి క్రమశిక్షణ అంటే? శిక్ష వేరు, క్రమశిక్షణ వేరు. సరే, ఇప్పుడు మీరు చదివిన ఆ యొక్క 12వ అధ్యాయంలో 11వ వచనంలో మెన్షన్ చేసిన శిక్ష అనేది ఎలాంటి శిక్ష? క్రమశిక్షణ అంటే తప్పు చేస్తే సరిదిద్దేదా, లేకపోతే క్రమంగా బతికేదా? ఈ వాక్యం మీకు తెలియని వాళ్ళు కాదుగా, ఎన్నోసార్లు చదివే ఉంటారు కదా. హెబ్రీ 12:11 చెప్పండి, చదువుకొని చెప్పండి. పోనీ చదివారా అంతకుముందు? ఆ రెఫరెన్స్ ఇప్పుడు తెలుసా నీకు? హెబ్రీ 12:11 హెబ్రీ 12:11 అధ్యాయం. చూడండి, ఈ యొక్క వాక్యంలో శిక్ష అంటే క్రమశిక్షణ. చేసిన తప్పుకు వేసేది దండించడం, శిక్షించడం, అది ఓకే. క్రమముగా బ్రతకటం అది శిక్షణతో కూడిన అభ్యాసం. ఇదే రెఫరెన్స్లో లాస్ట్లో రాసుంటుంది చూడండి, అభ్యాసము. లైఫ్ లాంగ్ ఒకేలాగా తప్పులు చేస్తూ బతుకుతారా? బతకంగా. ఎవడన్నా సరే, నేనైనా సరే, మీరైనా సరే, మంచి చేసే ఉంటాయి, తప్పు చేసే ఉంటాయి. మార్గమును విడిచి తప్పుడు మార్గంలో ప్రవర్తించినే ఉంటాయి. మార్గంలో నడిచిన దానికి ఒకే శిక్ష వేసి, తప్పుడు మార్గంలో నడిచిన దానికి ఒకే శిక్ష వేస్తే దానివల్ల ఉపయోగం ఏముంది? అభ్యాసం
కలిగి ఉండటానికి దేవుడు ఒక క్రమముగా శిక్షణ మనకు విధించాడు. ఓకే, అభ్యాసం ఎలా చేస్తాం? ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేసే సిద్ధు డ్రమ్ ఇచ్చాడు అనుకోండి, చక్కగా ఏ పాట పడితే ఆ పాటకి మ్యూజిక్ మంచిగా ప్లే చేస్తాడు. అదే డ్రమ్ నాకు ఇస్తారు, నేను కొట్టగలనా? ఇప్పుడే ఫస్ట్ రోజు తీసుకొని కర్ర పట్టుకుని కొట్టాను, అవుద్దా? నువ్వు ఆ మ్యూజిక్ మీద ఎంతకాలం పాటు అభ్యాసం చేసి ఉంటావు? ఒక రోజా, ఒక నెల, ఒక సంవత్సరమా, సంవత్సరాల? సో సంవత్సరాల అభ్యాసం వల్ల నువ్వు ఎటువంటి పాట అయినా సరే వైవిధ్యముగా, చమత్కారముగా, దేవుడికి వినుసంపుగా నువ్వు చక్కగా ప్లే చేయగలవు. అదే నేను చేయలేను. కారణం ఏంటి? నాలో ఆ శిక్షణ గురించి అభ్యాసం లేదు. అలాగే జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యములో కూడా మనం అభ్యాసం చేయాలి. వాక్యమందు అభ్యాసం చేయాలి. ఆ వాక్యాన్ని మనం అభ్యాసించేటప్పుడు ప్రస్తుత కాలంలో, అంటే ఇప్పుడున్న కాలంలో మనకి ఆ యొక్క అభ్యాసంలో దుఃఖకరంగా ఉంటుంది, అస్సలు సంతోషకరంగా ఉండదు. ఎప్పుడెప్పుడు ఈ ప్రాబ్లం దాటి వెళ్ళిపోతామా అని చెప్పి మనసంతా తొందరగా బాధగా టెన్షన్గా ఉంటుంది. కానీ దేవుడు యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ప్రస్తుత కాలం వైపు చూస్తున్నావు. ప్రస్తుత కాలం నీకు దుఃఖంగా ఉంది, సంతోషంగా లేదు, నేనేం కాదంటలా. కానీ నువ్వు అభ్యాసం చేయటం వలన భవిష్యత్ కాలంలో ఈ యొక్క అభ్యాసము నిన్ను నీతిమంతుడుగా మారుస్తుంది. కాబట్టే ప్రస్తుతం ముందు ఏ విధమైన సరే దైవ చిత్తానుసారమైన శిక్షణ నీకు వస్తే దాన్ని నువ్వు ఎలా చేయాలి? అభ్యసించు, స్వీకరించు. అది విశ్వాసంలో దృఢచిత్తులుగా ఉన్నట్లు, వాక్యం మీద మాత్రమే ఆధారపడి బ్రతుకున్నట్లు, వాక్యము త్రొట్టిల్లి మార్గమును విడిచి ఎలా పడితే అలా సత్యమునకు వ్యతిరేకంగా బ్రతకకుండా ఉండటానికే శిక్షణతో కూడిన అభ్యాసము. జీవము కలిగిన దేవుడు నీ పట్ల, నా పట్ల తండ్రి పాత్ర వహిస్తూ మనం ఆయన కుమారులుగా ఎంచుకొని దేవుడు మన పట్ల అలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. అలా ఉండలేదనుకోండి, మనం ఎలా బ్రతుకుతాం? దుర్బీజుగా వేసిన కుమారుల్లాగా బ్రతుకుతారు. అంటే చెడ్డ విత్తనం పడింది అనుకోండి, చివరికి ఏమొస్తుంది? విషంతో కూడిన మానవ స్వభావమే బయటకు వస్తుంది. అదే వాక్యము అను సత్యమైన విత్తనం మన హృదయంలో విత్తబడింది అనుకోండి, దాని యొక్క ప్రతిఫలం ఎలా వస్తుంది? వాక్యానికి ఉన్న ప్రతిఫలమే మనం వస్తుంది. కృపవరం అవ్వచ్చు, ఆత్మఫలం అవ్వచ్చు, ప్రతిదీ మనలో నుంచి చూస్తాం. ఇలా చెయ్యాలంటే దేవుడు ఏ రోజైనా సరే నీ పట్ల కఠినంగా ఉన్న శిక్ష, క్రమశిక్షణ నీ పట్ల ఉన్నా సరే దాన్ని నువ్వు స్వీకరించు, ప్రతిదీ స్వీకరించు. మంచి చేస్తే ఆశీర్వాదం చేస్తే దేవుడికి స్తోత్రం, శిక్షిస్తే, నువ్వు మంచి మార్గంలో నడవడానికి నీకు శిక్షణ ఇస్తే. ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉంటుంది, మంచిగా వరల్డ్ కప్లో లేకపోతే ఒలింపిక్స్లో పరిగెత్తే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పక్కన నేను కూడా వెళ్ళి రన్నింగ్ రేస్లో నిలబడతా. వాళ్ళు పరిగెత్తేదానికి నేను పరిగెత్తేదానికి ఎంత తేడా ఉంటుంది? వాళ్ళు 1 మినిట్లో చేశారనుకోండి, నేను 1 మినిట్ కాదు కదా 2 మినిట్స్లో కూడా చేయలేను. అంటే ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళు శిక్షణ పొందారు. అలా చేయడం వల్ల వచ్చిన లాభం ఏంటి? ఆ పరుగు పందెంలో వాళ్ళు విజయం పొందారు. అలాగే నేను కూడా విశ్వాసంలో తర్ఫీదు పొందుకున్నాను అనుకో, వాక్యములో ప్రవర్తించటంలో నేను తర్ఫీదు పొందాను అనుకో, మంచి ఆజ్ఞలు అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించడంలో నేను తర్ఫీదు పొందాను అనుకో, చివరికి నేను ఆ యొక్క పరుగు పందెంలో, ఈ లోకంలో ఉన్న అందరు ప్రజలు పరుగు పందెంలో పార్టిసిపేట్ చేసినా నేను అభ్యాసం చేసిన వాడిని, నేను ఎక్స్పర్ట్ అవుతా. సో కప్ ఎవరికి వస్తుంది? లేకపోతే గెలుపు ఎవరికి వస్తుంది? అభ్యాసం చేసిన వాళ్ళకే వస్తుంది. అప్పుడప్పుడు వచ్చి గిరిలో నిలబడి నేనే గెలుస్తాను అనుకుంటే ఎలా కుదురుతుంది? పడిపోవచ్చు. ఆ స్పీడ్కి తట్టుకోలేక బొక్కబోర్లు పడినప్పుడు నానా రకాల దెబ్బలు తగులుతాయి. సో ప్రతిదీ కూడా క్రమముగా శిక్షకి మనము తలయొగ్గి దేవుడు మనకి నేర్పుతున్నాడు, అది మనం గ్రహిస్తూ అభ్యాసం చేయాలి. దుఃఖమే, ఆ దుఃఖాన్ని నువ్వు చూడమాకు. భవిష్యత్తులో ఈ దుఃఖాన్ని బట్టి నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. ఈ యొక్క సంతోషం లేమి నీకు ఉంది, కానీ భవిష్యత్తులో నువ్వు అసలు ఎవరు దూరం చేయలేని సంతోషం దేవుడు నీకు ఇస్తాడు. ఆ సెకండ్, ఆ టైం మాత్రమే దృష్టి పెడతావు. ప్రస్తుత కాలం నువ్వు చూడమాకు. ఏ కాలం నువ్వు చూడాలి? ఎండ్ ఆఫ్ ద స్టేజ్, చివరి దశలో నువ్వు. ఇప్పుడు వయసు అంతా అయిపోయింది ప్రస్తుత కాలంలో, ఇంక ముసలాళ్ళు అయిపోయిన తర్వాత నేనేం చూస్తాను అని నువ్వు అనుకుంటావేమో, డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంతోషపడతాం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఈ యూత్ వయసులో ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఉంటాయి సరదాలని చెప్పి మనం ఏదన్నా సరే యవనస్తులకి చెప్తే వాళ్ళు అలాంటి సమాధానాలు చెప్తారు. కానీ బైబిల్ అలా చెప్పదు. యవనస్తులు బలవంతుడి చేతిలో బాణం వంటి వారు.
వాళ్ళు కాళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళ చేతులు ఎలా ఉంటాయి, వాళ్ళు వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత స్ట్రెంత్గా చేస్తారు. ఆ పని, లోకంలో ఉన్న పని వాళ్ళు అంత స్ట్రెంత్గా చేస్తున్నప్పుడు, అదే దేవుడి యొక్క వాక్యము వారి హృదయంలో ఉండి దేవుడి యొక్క పని చేసినప్పుడు వాళ్ళు ఇంకెంత శక్తి కలిగి చేస్తూ ఉంటారు. సో తర్ఫీదు చేయాలి. అలాగే యవ్వన కాలము లోకానుసారంగా ఉన్న ఏ ఒక్క శరీరేచ్ఛల వైపు పడకుండా దేవుడిని గ్రాస్ప్ చేసి దేవుడు ఇచ్చే ప్రతి ఒక్క అభ్యాసం వైపు దృష్టి పెట్టినట్లయితే చివరికి ఆ యొక్క గమ్యస్థలంలోనికి, వయసు అయిపోయిన తర్వాత ముసలితనం వచ్చాక గమ్యస్థలం కాదు, అప్పటి నుంచే అభ్యాసం చేస్తే ఆ గురికి కరెక్ట్ టైంలో కరెక్ట్గా వెళ్తాం. సో ఏ టైంలో అయినా సరే ప్రస్తుతమందే ఇదే సమయం. ఈ టైంలో ఏ విధమైన సరే సమస్తమైన శిక్ష దుఃఖకరంగా కనిపిస్తుంది. మానవరీత్యా మనం చూసే ప్రతి చూపు ఆ శిక్షను బట్టి దుఃఖకరంగానే ఉంటుంది, అస్సలు సంతోషమే కనపడదు. కానీ అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి, చూడండి, అభ్యాసం కలిగిన వారికి అని ఒక పదం తీసేసాం అనుకోండి, శిక్ష వేస్తూనే ఉంటుంది. దాని మీద మనం అభ్యాసం చేయం. అంటే ఒక కొరడా దెబ్బ కొట్టిన తర్వాత రెండో కొరడా దెబ్బ పడేటప్పటికి మనం భయం కలిగి ఆ భయంతో మంచిగా ప్రవర్తిస్తారు. ఒక రోడ్డు మీద పోయే బరువు మోసే ఎడ్లు అవ్వచ్చు, లేకపోతే అలాగే మనుషులు అవ్వచ్చు. అసలు ఆ శిక్షణ పట్టించుకోకుండా ఒక దెబ్బ కొట్టినా 100 దెబ్బలు కొట్టినా వాడు అసలు పశువులాగా నిలబడతాడు, లేకపోతే గోడలాగా నిలబడతాడు అన్న సామెత కూడా ఉంటుంది కదా. దానివల్ల వాడిని శిక్షించడం వల్ల ఉపయోగం ఏముంటుంది? ఆ శిక్ష మనకి మొరటతనం తీసుకురాకుండా కాకుండా అభ్యాసం కలిగేటట్టే ఉండాలి. అర్థమైందా? శిక్షణ మీద నువ్వు దృష్టి పెట్టు, దుఃఖకరమైన సందర్భం మీద దృష్టి పెట్టమాకు, సంతోషం లేమి వాటి మీద దృష్టి పెట్టమాకు. శిక్ష మీద నువ్వు అభ్యాసం చేసావు అనుకో, చూడండి ఆ రిఫరెన్స్లో 11వ వచనం మధ్యలో చూడండి, అయినను శిక్ష యందు అభ్యాసం కలిగిన వారికి, అంటే శిక్ష యందు అభ్యాసం కలిగిన వారికి మాత్రమే ఏమొస్తుంది? నీతియు సమాధానకరమైన ఫలము వచ్చును. మరి శిక్ష యందు అభ్యాసం కలగని వారికి నీతి లేదు, సమాధానకరం లేదు, అసలు ఫలమే లేదు. సో అభ్యాసం ఉంటే ఏంటి, అభ్యాసం లేకపోతే ఏంటని ఇక్కడ రాస్తుందా లేదా? అర్థమైందా? మరి నీకు దేవుడిలో వాక్యానుసారమైన ప్రవర్తనలో తర్ఫీదు అవసరమా లేదా? అభ్యాసం అవసరమా లేదా? సో బైబిల్ ఒక అధ్యాయం ఒకసారి చదివితే వచ్చేస్తుందా? వాక్యాన్ని అభ్యసించాలిగా, చదువుతూ ఉండాలి. ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు. ఏమండి ఇప్పుడు ఇదే వాక్యం మీరు ఎప్పుడు చదవలేదా? ఎక్కడా వినలేదా? అభ్యసించామనుకోండి, ఆత్మదేవుడు ఇంకా మాట్లాడతాడు. ప్రార్థనలో అభ్యసించామనుకోండి, ఒకప్పుడు 1 నిమిషం కూడా మోకరించలేమేమో, అభ్యాసం చేస్తే 5 నిమిషాలు, ఇంకా అభ్యాసం చేస్తే అరగంట, ఇంకా చేస్తూ ఉంటే సమయం అంటూ తెలియకుండానే ఆత్మదేవుడు మన పక్షంలో ఉండి మనతో ప్రార్థన చేపిస్తుంటాడు. అప్పుడు సమయం కూడా తెలియదు. ఇప్పుడు మోకరించాం, కళ్ళు తెరిచి చూసేసరికి గంటలు దాటిపోయింది. కారణం ఏంటి? అది నీ సొంత టాలెంటా? ఆత్మదేవుడు నీలో ఉండి నీకు ప్రార్థన నడిపిస్తూ ఉన్నాడు. సో ప్రతి దాంట్లో స్పిరిచువాలిటీలో, అంటే ఆత్మీయానుసారంగా ఏ ఒక్క లక్షణమైనా సరే తీసుకో, ఏ లక్షణమైనా సరే, నీకు తెలిసిన ఏ లక్షణమైనా సరే, విశ్వాసము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఏదైనా తీసుకో. ప్రతి దాంట్లో నువ్వు తర్ఫీదు, అభ్యాసము కలిగి ఉంటే దాంట్లో నువ్వేమవుతావు? ఎక్స్పర్ట్ అవుతావు. మీకు ఆడవాళ్ళు, మీకు మామూలుగా చెప్పాలంటే, మొదటిసారి వంట చేస్తారు, ఉప్పు ఎక్కువ అవటమో తక్కువ అవటమో జరిగిద్ది, కారం అటు ఇటుగా అవుద్ది. అదే వంటని 10 సార్లు చేశారు, రెండోసారి అలా 10 సార్లు చేస్తూ ఉన్నప్పుడు తర్వాత మీరు అది తీసుకొని రుచి కూడా చూసి ఇది ఉప్పు ఎక్కువైంది తక్కువైంది అని చెప్పాల్సిన అవసరం కూడా మీకు ఉండదు కదా. కరెక్ట్గా వేసేస్తారు కొలత. ఎలా సాధ్యం అది? మీరు ఎక్స్పర్ట్ అయిపోయారు కదా, అభ్యసించారు కదా, వచ్చేసింది కదా. జస్ట్ ఉదాహరణ కోసం చెబుతున్నాను, అర్థమైందా? సో అలాంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్సే బైబిల్లో కూడా చెప్తారు. తండ్రి వాడి యొక్క కుమారుణ్ణి తప్పుడు మార్గంలో ప్రవర్తించి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేసి తండ్రి శిక్షించడండి. అంటే అన్యుల యొక్క, లేకపోతే వేరే వాళ్ళ కుమారులను తీసుకొచ్చి తండ్రి ఎప్పుడు శిక్షిస్తాడా ఈ లోకంలో? శిక్షించడు కదా. ఏదైనా శిక్షిస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోరుగా. తండ్రి తన యొక్క సొంత కుమారుల్ని శిక్షిస్తాడు. అలాగే తండ్రి స్థానంలో ఉన్న నీ దేవుడైన యెహోవా, నువ్వు రక్షింపబడి ఉన్నావు. సో నువ్వు దేవుడి యొక్క కొడుకువి, నువ్వు దేవుడి యొక్క కూతురువి. మరి నువ్వు దేవుడు గద్దించద్దా?
దేవుడు నిన్ను సరిచేయొద్దా? దిద్దుబాటు చేయొద్దా? క్రమముగా నడిపించొద్దా? అయ్యో పిల్లోడు ఇప్పుడు ఏడుస్తున్నాడు, ఇది తర్ఫీదు చేస్తే వాడికి బాగా చెమటలు వచ్చి అలసిపోతాడు, వాడు శరీరం గుల్లగుల్ల అయిపోతుంది, బాగా అలసిపోతాడు అనుకొని తర్ఫీదు లేకుండా శిక్షణ కాలం లేకుండా అలాగా కూర్చోపెట్టారనుకోండి, రేపనే రోజు ఆ శరీరంతో ఏ పని చేయడానికి కూడా ఉపయోగం లేకుండా పోద్ది ఆ శరీరం. అవునా కదా? ఇంకో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అండి, ఎక్సర్సైజ్ వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు, 6 ప్యాక్ కానీ ఫ్యామిలీ ప్యాక్ కానీ అని అంటారు, వాళ్ళకి ఒక రోజులోనే వచ్చేస్తుంది అది. ఎంతగా శరీరాన్ని కష్టపెడితే తిండి విషయంలో కానీ శరీర ఆకృతి విషయంలో కానీ ఒక టార్గెట్ పెట్టుకొని దాని ప్రకారం ఎంతగా పెడితే, అంటే ఎన్ని రోజుల పాటు ఎన్ని నెలల పాటు అభ్యసిస్తే వాళ్ళు అనుకున్న ఆ యొక్క ఎక్సర్సైజ్ బాడీ వస్తుంది, ఒక రోజులో వచ్చేదా? చూడండి, కంటికి కనిపించే ఆ యొక్క శరీర ఆకృతి మీద ఇంత అభ్యసించినప్పుడు కంటికి కనిపించని క్రియలతో కూడిన ఆత్మీయ ప్రభావము కానీ పరిస్థితులు కానీ లక్షణాలు కానీ గుణములు కానీ మనము స్వతంత్రించుకొని ప్రవర్తించి ఎదుటోడు దగ్గర ఇది జీవము కలిగిన దేవుడి యొక్క పిల్లలుగా విశ్వాసులుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అన్న సాక్ష్యం పొందుకోవాలన్నా సరే ఎంతవరకు లేకపోతే ఎంత కాలము లేకపోతే ఎన్నిసార్లు మనం అభ్యసించవలసి ఉన్నది ఆలోచన చేయండి. మీకు శిల్పకారుడు గురించి బాగా తెలుసు కదా, దీంట్లో ఒక ప్రశ్న చూడండి, ఒక మంచి మార్బుల్ ఉంది, మార్బుల్ నేల మీద అంటే ఇంట్లో నడుచుకోవటానికి ఫ్లోర్ మీద వేస్తారు చూసా, మార్బుల్ ఉంది. ఆ మార్బుల్ని శిల్పకారుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, అబ్జర్వ్ చేసి మంచి దేవుని యొక్క దూతగా ఆ యొక్క మార్బుల్ని నేను చెక్కాలి అని అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, సుత్తి శానం తీసుకొచ్చి ఆ మార్బుల్ దగ్గర కూర్చొని చెక్కుతాడు. చెక్కిన తర్వాత కొద్దిసేపటికో లేకపోతే కొద్ది సమయానికో అది దూత రూపంలోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రశ్న చూడండి, శిల్పకారుడు ఏ ఉద్దేశంతో లేకపోతే ఎలాంటి ఆలోచనలతో ఆ యొక్క మార్బుల్లో నుంచి ఈ యొక్క దేవుని యొక్క దూతలాగా ఆ యొక్క ఆకారాన్ని తెప్పించగలిగాడు? మనసులో అనుకున్నాడు, ఆలోచన. నాబోటాడు అజ్ఞాని వచ్చేసి ఆ శిల్పకారుడి దగ్గరికి వెళ్ళి, సరే ఇది గోడంత పెద్ద మార్బుల్ కదా, దాంట్లో నుంచి నువ్వు ఇంత మార్బుల్లో నుంచి ఇంత దేవుని యొక్క దూత ఆకారంలోకి నువ్వు మంచిగా చెక్కావు కదా, ఎలా చెక్కారు సార్ మీరు అన్నట్టు అడుగుతారు. అప్పుడు జ్ఞానం లేనాడు ఏం చదువుతాడు, సుత్తి శాన తీసుకుని కొట్టేస్తే అయిపోద్ది అని చెబుతారు. అదే సుత్తి శాన నేను కూడా తీసుకుని కొట్టగలనుగా, కానీ నాకు అవ్వదు కదా, అవునా కదా? కానీ అతనికి అయింది. అప్పుడు అది ఇచ్చే సమాధానం ఏంటంటే, నువ్వు మార్బుల్ చూసు కానీ నేను మార్బుల్ చూడలా, నేను కేవలం దూతను మాత్రమే చూసా. దూత లాగా కనపడటానికి దూతలో లేని లక్షణం ఏదైతే ఉందో అదంతా తీసి పక్కన పడేసి. అర్థమైందా? ఏమర్థమైంది? నేను మనిషిని, నేను ఆత్మీయ స్థితిలో దేవుడి యొక్క గుణ లక్షణములు నేను కలిగి ఉండాలంటే దేవుడు నన్ను ఎలా శిక్షణతో కూడిన అభ్యాసం చేస్తాడు అంటే, నాలో శరీర క్రియలుగా ఉన్న ప్రతిదీ కూడా ఒక్కొక్కటి శిక్షిస్తూ దానిలో తీసేస్తూ ఉంటాడు. అలాగే రూపకల్పగా ఉన్న దేవుడు తీసుకొని ఆ యొక్క పనిముట్లు తీసుకొని కొట్టినప్పుడు దేవుడు ఏం చూస్తాడు, దెబ్బ పడితే నొప్పి వస్తుంది అని నొప్పిని చూస్తాడా, దెబ్బని చూస్తాడా? ఏమీ చూడడు దేవుడు. ఆ వేస్ట్ ఏదైతే పనికిరాదో దాన్ని అంతా తీసేస్తున్నాడు. పనికిరాని తీసేసిన తర్వాత మిగిలింది ఏంటి, పనికొచ్చేది. ఆ పనికొచ్చేది ఎలా ఉంది, దూత ఆకారంలో ఉంది. సో శరీరంలో ఉన్న శరీర కోరికలు కలిగిన నాలో పరిశుద్ధాత్మ ఆ యొక్క శిక్షణతో కూడిన అభ్యాసము తర్ఫీదు ఇస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క శరీరేచ్ఛలు ఒక్కోటి పోతూ ఉంటాయి. చివరికి నేను ఎలా కనిపిస్తాను, దేవుడి యొక్క లక్షణంలో దేవుడి యొక్క కుమారుల్లోకి దేవుడే మారుస్తూ ఉంటాడు. ఓకే, సో నీకు వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి, ఇంత పెద్ద ఆకారం ఇంత ఆకారం అయింది అంత వేస్ట్ చేసాడు, అంటే జ్ఞానం లేదు. అంత మార్బుల్ తీసుకొచ్చి ఇంత మార్బుల్ తెచ్చాడేంటి,
అలా అనుకున్నారనుకోండి, ఎవరు నష్టపోయినట్టు? ఇలా కొడితే మార్బుల్ అంతా క్రాక్ అయి పడిపోద్దేమో అనుకుంటే ఎవరికి నష్టం? ఆలోచన చేయండి. ఆలోచన కూడా దైవ చిత్తానుసారమైన ఆలోచనగా ఉన్నప్పుడు ఆ యొక్క కొట్టే ప్రతి దెబ్బ, తగిలే ప్రతి ఒక్క అవయవం మీద ఎలా ఉంటుంది? దైవ చిత్తానుసారంగా ఉన్నప్పుడు మనం అగ్నిగుండంలోకి వెళ్ళకూడదు, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాలి. బిల్లీ గ్రహాం అనే గొప్ప దేవుని యొక్క భక్తుడు యుఎస్లో ఒకప్పుడు ఉండేవాళ్ళు. ఆయన ఒకసారి చెప్తారు, యాక్సిడెంట్ అయింది, లేకపోతే కాళ్ళు చేయి ఇరిగింది, లేకపోతే శరీరంలో ఇలా దెబ్బలు తగిలినాయి, అది ఎట్లా అట్లా. దేవుడు నన్ను మార్చడానికి నా కాలు ఎరగొట్టాలా, నా చెయ్యి ఎరగొట్టాలా అని చెప్పి కొంతమంది విశ్వాసులు అడుగుతారు. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వేమనుకుంటావు? అప్పుడు నువ్వైతే ఏం సమాధానం చెబుతావు? నువ్వేం సమాధానం చెబుతావు? ఇంకా కానీ ఆయన ఏమంటాడు తెలుసా? అవిటివాడుగా అంటే శరీరం అంతా మంచిగా ఉండి అగ్నిగుణంలో నువ్వు పడతాం కన్నా సరే అవిటివాడిగా పరలోకంలో ఉండటమే బెస్ట్ అని వాళ్ళకి అర్థం అవడానికి అలా చెబుతారు. కానీ కుంటోడు పైకి వెళ్ళిన తర్వాత చివరికి పరలోకంలో కూడా కుంటోడులాగా ఉండడం. సో నీ శరీరంలో ఉన్న బాడీ పార్ట్స్కి నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఆత్మీయానుసారంగా ఉన్న అవయముల గురించి నువ్వేం పట్టించుకోవా? దెబ్బ తగిలితేనే బ్లడ్ అయినా సరే ఏదన్నా నొప్పి వస్తేనే అంత అల్లాడిపోతున్నామే, మరి ఆత్మీయ క్రియలకి దెబ్బ తగులుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు. నీ టార్గెట్ ఏంటి? కంటికి కనిపించే రక్తమా, నొప్పా, బాధ? మరి దేవుడు ఇదే వాక్యంలో రాసి ఉంటుంది, రక్తం కారునంతగా కూడా నువ్వు ఇంతవరకు ఏం శ్రమ అనిపించలా. నీ కలిగిన ఏమంటే సహజమైన శ్రమలే నీకు వస్తున్నాయి, అసహజమైన నీకేం రాలా. నువ్వు సహించగలిగే దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు సహించలేని ఏంది తీసుకొచ్చి నీ మీద పెట్టలా. నువ్వు మోయగలిగినంత భారమే దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు మోయలేని కొండ కూడా తీసుకొచ్చి నీ మీద పెట్టారా? అది ఎందుకు ఇచ్చారంటే అభ్యసించు. ఆ బరువు నీ మీద పడినప్పుడు ఆ బరువు తీసుకెళ్ళి సిలువ మీద పెట్టడం నేర్చుకో. ఆ బాధ నీ మీద వచ్చినప్పుడు ఆ బాధను దుఃఖంలో మార్చడానికి విశ్వాసం నుండి అభ్యాసం కలగాలి. ప్రార్థన చేసుకుంటే ఎలా అయితే దేవుడు మన హృదయానికి దగ్గరగా ఉంటాడు అనే అభ్యాసం మనకి కలిగి ఉండాలి. ఓకే. ఇంకో ప్రశ్న మీరు చదువుకోండి, ఇందాక ఆల్రెడీ అడిగేశారండి. ఈ హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 11వ వచనం వరకు శిక్ష అనే పదం రాసి ఉంటుంది. ఓకే. ఆ శిక్ష అనే పదము ఎన్నిసార్లు రాసి ఉంటుంది అనేది లెక్క పెట్టుకొని మీరు చెప్పండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు క్రమశిక్షణ గురించి మనం మాట్లాడుకుంటున్న ఈ యొక్క అంశంలో బైబిల్లో ఏదన్నా ఒక భక్తుడి గురించి చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళ గురించి. క్రమశిక్షణ ఏదన్నా భక్తుడు, ఆ భక్తుడు ఇంత క్రమశిక్షణగా చక్కగా బతికాడు కాబట్టి దేవుడి యొక్క ఆత్మలో ఇలా వృద్ధి కలిగి దేవుడి యొక్క భక్తుడుగా మార్చబడి బైబిల్లో అతని యొక్క పేరు లిఖింపబడి ఉన్నది. ఓకే. ఇంకా సరే, యోసేపు గురించి చూద్దాం. ఆదికాండం 39. దీంట్లో యోసేపు జీవితంలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంతో గొప్పవి ఘనకరంగా ఉంటాయి కదా, అంతా మనం మాట్లాడుకోము. జస్ట్ ఒకటే, పోతిఫర్ భార్య పోతిఫర్ యోసేపు, ఇంతవరకే తీసుకుందాం. చూడండి, ఆయన యాకోబు అను దేవుడి యొక్క బిడ్డగా ఇజ్రాయేలుగా మార్చబడ్డ ఒక దేవుడి యొక్క ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయంలో చూడండి, యాకోబుకి అలా 10 సంఖ్యలో కొడుకులు ఉన్నా సరే వాళ్ళందరిలోకి ఎవరు ఎక్కువ ఇష్టం అంటే యోసేపు. ఎంతగానో ప్రేమిస్తాడు. తనకిష్టమైన భార్య రాహేలు యొక్క కొడుకు, రాహేలు చచ్చిపోయింది, తల్లి లేని పిల్లడు, ఎంతగానో ప్రేమిస్తాడు. మిగతా ఎవరి పిల్లలకి కూడా అలాంటి బట్టలు కుట్టించకుండా కేవలం యోసేపుకి మాత్రమే కుట్టించటం, అందరికన్నా చక్కగా చూసుకోవటం, ముద్దుగా చూసుకోవటం, మొత్తం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది మీకు తెలిసిందే కదంతా. ఓకే. ఆ టైంలో ఆ అన్నదమ్ములందరూ కూడా అతని మీద ఒక రకమైన పగ పెట్టుకోవటం, కోపం పెట్టుకోవటం. ఒకటేమో మనం ఏం చేసినా తీసుకెళ్ళి తండ్రికి చెప్తున్నాడు అని చెప్పి కోపం పెట్టుకోవటం, మనకన్నా ఎక్కువ తండ్రిని
తండ్రి యోసేపుని ప్రేమిస్తున్నాడని చెప్పి ఇంకా అలా పెట్టుకోవటం, ఇవన్నీ మీకు తెలుసు కదా గ్రజ్జి. ఆ టైంలో ఏం జరుగుతుంది, ఒకనొక సందర్భంలో ఇలా అడవికో లేకపోతే పొలానికో వెళ్ళినప్పుడు ఒక ఎండిపోయిన బావిలో చూసేసి దాంట్లో ఆ యోసేపుని విసిరేస్తారు. ఓకే, వారి యొక్క వస్త్రములు తీసుకొని ఏదన్నా జంతువు యొక్క రక్తం దాని మీద పోసి ఈ యొక్క మృగము ఏదన్నా వచ్చి దాడి చేసి మన తమ్ముడిని లేకపోతే మా అన్నయ్యని చంపేసిందని చెప్పి తండ్రికి చెప్పడం, ఇదంతా మీకు జరుగుతుంది కదా. ఎండిపోయిన బావిలో పడి ఉంటాడు. ఓకే, ఆ టైంలో నువ్వు ఉంటే నీ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది ఆలోచనండి. నువ్వు ఎండిపోయిన బావిలో ఉన్నావు. మీకు తెలియని వాక్యం కాదు, మీకు తెలిసిన వాక్యమే, కానీ ఏం ప్రశ్న అడుగుతానో మీరు వినండి. ఎండిపోయిన బావిలో నువ్వు ఉన్నావు, అందులోనూ నీ యొక్క సొంత బ్లడ్ రిలేషన్ అంటే నీతో పాటు జన్మించిన నీ యొక్క అక్క, చెల్లి, అన్న, తమ్ముడు నేను తోసేశారు. నీ యొక్క వస్త్రములు కూడా పీకేసి తోసేశారు. ఎండిపోయిన బావి, దాంట్లో నీళ్ళు చాలా లోతుంది, ఆహారం లేదు, భూగర్భంలో పడిపోయినట్టు లెక్క. అంటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ లేకపోతే ఇలా టైం అంటూ తెలియని పరిస్థితి. ఆ సమయంలో నువ్వు ఉన్నావు, నీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, నువ్వేం ఆలోచిస్తావు చెప్పు. ప్రస్తుతం ఆ టైం ఎలా ఉంది, మూలవాక్యంలో ప్రస్తుతం హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ప్రస్తుతము ఆ సమయము దుఃఖకరంగా ఉందా లేదా, ఆకలిగా ఉందా, సంతోషం లేదు, మనసు ఎంతో బాధగా ఉంటుంది. ఆకలి కన్నా ముందు నాతో పాటు జన్మించిన తోడబుట్టిన వాళ్ళు నన్ను తోసేశారు, ఎంత బాధ ఉంటుంది. ఇది మనిషి చూసే చూపు. కానీ దేవుడు ఎలా చూస్తున్నాడు, నానా నువ్వు ఆ ఎండిపోయిన బావిలో పడలేదనుకో, నువ్వు అసలు ఈజిప్ట్ ఎలా వెళ్తావు. సో నువ్వు ఈజిప్ట్ అంటూ వెళ్తానికి మొట్టమొదటి అడుగు అదే. అర్థమైందా. ప్రస్తుతం అది దుఃఖంగా ఉంది, ఎండిపోయిన బావి అంటే దాహం లేదు, ఆకలికి సరిపడా లేదు, అసమాధానము, సంతోషము, ఏది అంత ఇబ్బంది ఉంది. అది మనిషి చూసే చూపు. కానీ జీవము కలిగిన దేవుడు యొక్క దృష్టి ఎలా ఉంటుంది, ప్రస్తుతం దేవుడు కాదు, ఆ ప్రస్తుతంలో నుంచి భవిష్యత్ ప్రణాళిక యావత్తు సఫలం అవ్వటానికి దేవుడు ఇప్పుడున్న ఆ దుఃఖం మీద దృష్టి పెట్టడు. ఆ దుఃఖంలో నుంచి ఆత్మీయానుసారమైన సంతోషం, ఆ యొక్క అన్నపానములు లేని స్థితిలో నుంచి ప్రపంచానికే నువ్వు ఫుడ్ ప్రొవైడ్ చేసే స్థితిలోకి దేవుడు నిన్ను మార్చాడు. మనిషి యొక్క దృష్టి ఎటువైపు ఉంది, దేవుడి యొక్క చిత్తం ఎలా ఉంది, ఆలోచన చేయండి. సరే, అటు నుంచి వెళ్ళే ఆ యొక్క వ్యాపారస్తులు కానీ ఎవరో ఒకరు కానీ అతను చూసి స్లేవ్ అంటే బందీ, బానిస కింద తీసుకుని వెళ్తాడు. బానిస కింద చేయగానే బాబు మా పక్క ఊరే ఇలా యాకోబు యొక్క కొడుకుని, మాకు ఎంత ఆస్తుంది అట్ట ఆస్తుంది, మా అన్నలు ఇలా పడేశారు అని చెప్పుకునే ఆస్కారం ఉంటుంది. కానీ ఆస్కారం లేదు అంటే చెప్పలేదు అనుకోవచ్చు, లేకపోతే సృహ కోల్పోయిన స్థితి కూడా అవ్వచ్చు. అంటే ఎన్ని రోజుల పాటు అన్నపానం లేకుండా ఉన్నాడు ఆలోచించండి మీరు. నెక్స్ట్ అక్కడికి వెళ్తాం పోతిఫర్ అనే అతను డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు. ఆ ఇంట్లో సాధారణమైన పనుడుగా పెట్టిన తర్వాత అతని యొక్క పని చేస్తున్న క్రమము లేకపోతే పద్ధతి అంతా కూడా పోతిఫర్కి నచ్చింది. సమయం గడుస్తున్న కొద్దీ ఎప్పుడు అయితే ఆ యొక్క యోసేపు ఆ ఇంట్లో అడుగుపెట్టాడో అప్పటి వరకు ఉన్న ఇల్లు ఒక రకం, ఆయన వచ్చిన తర్వాత నుంచి ఇంట్లోకి వచ్చిన ఆశీర్వాదం ఎంతో గొప్పగా ఉంది. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్న పోతిఫర్ అతనికి క్రమంగా ప్రమోషన్ ఇస్తూ అసలు ఇంటి యావత్తు మీద అధిపతిగా చేసేసాడు. అంత మాత్రమే కాకుండా పోతిఫర్ దర్జాగా కూర్చునేవాడు. ఆర్థికంగా అయినా సరే, ఇంట్లో ఏ పని అయినా సరే ప్రతిదీ అతనే మూలము, అతనికే అధికారం, అతను చేస్తే చాలు నీతిమంతుడుగా ఉంటాడు. సో అతను దొంగతనం చేయటం కానీ, మోసం చేయటం కానీ ఏది చేయడు. సో పక్క అన్నట్టు అతని మీద నమ్మకం కలగటం కానీ ఇదంతా మీకు తెలిసిందే కదా. ఒకనొక సందర్భంలో ఈ స్త్రీ పోతిఫర్ యొక్క భార్య యోసేపుని మోహిస్తుంది. చాలా రోజుల పాటు అడుగుతుంది శయనించమని. ఆయన ఎంతసేపుకి చేయను అంటాడు. ఓకే, ఇది మీకు తెలిసిందే కదా. ఇక్కడ ప్రశ్న చూడండి, యోసేపు కనుక ఆ పోతిఫర్ భార్య యొక్క కోరిక తీర్చినట్లయితే అక్కడ జరిగే పరిణామం ఎలా ఉంటుంది ఆలోచించు. దేవుడి ఆశీర్వాదం పొందుకునేవాడు కాదు.
పోతిఫర్ భార్యతోనే యోసేపు అలా పాపం చేశాడు అనుకుందాం కాసేపు ఉదాహరణకి. అప్పుడు యోసేపు యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఆశీర్వాదం కోల్పోతాడు. ఇంకోటి శిక్ష. అదే మూడో కంటికి తెలియకుండా చేసేదిగా. దేవుడి యొక్క శిక్షకు లోనవుతాడా? ఓకే, ప్రశ్న అర్థం కాలేదా? పోనీ ఇప్పుడు రాలేదా ప్రశ్నలు ఎట్లాంటివి? దేవుడి దృష్టిలో పాపం చేసిన వాడిలా ఉంటాడు. సరే ఓకే, పాపం చేస్తే ఏం జరిగేదో మీరు ఊహించుకొని చెప్పండి అంటున్నా. వ్యభిచారం సో మూడో కంటికి తెలియకుండా గదిలో చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఆల్ తెలియకుండా చేస్తారు. దానివల్ల ఏం జరిగింది? లైఫ్ లాంగ్ అతను అక్కడే ఉండేవాడు, జీవితాంతం అక్కడే ఉండేవాడు, జీవితాంతం అదే పాపంలో పడి చేసేవాడు. అతను ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే ఇది ఏదో ఓకే ఇంతవరకు ఓకేగా మీకు? నా ప్రశ్న మీకు అర్థమైతే చాలు. ఇంతవరకే. కానీ ఆ పరీక్ష అలాగే ఆ శిక్షణ రెండు ఎలా ఉంటాయి చూడండి మీరు. ఈ యొక్క ఆదికాండం 39 చెప్తా. ఏమన్నా మీకు ఆన్సర్లు అర్థం కాకపోయినా పర్లా, క్వశ్చన్లు అర్థమైతే మాత్రం చాలండి. చూడండి, అతను కనుక ఆ స్త్రీని అంగీకరించి మోహించి లేకపోతే పాపం చేసినట్లయితే జైల్లో పడేవాడే కాదు. ఒకటే. నెక్స్ట్, అసలు ప్రైమ్ మినిస్టర్ రాజు యొక్క సన్నిధికి వెళ్ళేవాడే కాదు. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడే కాదు. భవిష్యత్ కాలంలో వచ్చే కరువు గురించి అతను తెలిసేదే కాదు. ఆ కరువు వల్ల రేపనే రోజు అందరితో పాటు అతను కూడా చచ్చిపోయేవాడు తిండి లేక. ఓకే, 39:2-3. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడైనను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతకి అప్పగించను. ఓకే, విచారణకర్త, ప్రతి దాని మీద అధికారం, మొత్తం ఏది ఉంటే అది కలిగినదంతయు అప్పగించను. ఓకే, ఎంత శ్రేష్టమైంది, ఎంత పెద్దది. ఓకేనా? నెక్స్ట్ 9వ వచనం. నీవు చూడండి, ఆ లైన్ చాలా ఇంపార్టెంట్ అండి, అండర్లైన్ చేసుకోండి. వ్యభిచరించటము గురించి అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. కానీ తను కనుక పాపం చేస్తే ఎవరికి వ్యతిరేకముగా విరోధముగా పాపం చేసినట్టు? ఆ లైన్ అలా రాయకుండా కూడా ఉండొచ్చు కదా. కానీ ఆ లైన్ అలా ఎందుకు రాశారు? సో నువ్వైనా సరే నేనైనా సరే అది వ్యభిచరించడం అవ్వచ్చు, దొంగతనం అవ్వచ్చు, నోటితో అంటే 2 నాలుగులు కలిగిన మాటలు అవ్వచ్చు, మోహించడం అవ్వచ్చు, హత్య అవ్వచ్చు, అలాగే ధర్మశాస్త్రంలో ఉన్న ఎటువంటి హేయమైన క్రియ లేకపోతే పాపం ఏదైనా మీరు తీసుకో, అది కనుక నేను జరిగిస్తే నేను ఎలా అవుతాను? దేవునికి విరోధముగా పాపము చేసిన వాడని అవుతాను. దేవుడికి విరోధముగా. సో నా యొక్క శరీరము, నా యొక్క దేహంలో నుంచి నేను కనపరిచిన ఏ ఒక్క క్రియ అయినా సరే అది వాక్యానుసారంగా వ్యతిరేకంగా ఉందనుకోండి, వాక్యానికి వ్యతిరేకంగా ఉందనుకోండి, అప్పుడు నా ప్రవర్తన దేనికి నిదర్శనం? సాక్షాత్తు జీవము కలిగిన దేవుడికి విరోధిని అయిపోతున్నా. అదే వాక్యానుసారంగా ప్రవర్తిస్తే నేను దేవుడికి విరోధిని అవ్వను, దేవుడికి ఇష్టడుగా బ్రతుకుతా. దేవుడికి ఇష్టడుగా ఉండి జైల్లో అయినా సరే, ఎలా అయినా సరే, ఎక్కడైనా సరే అన్నపానములు లేకుండా ఉండటం కూడా నాకు ఇష్టమే. కానీ దేవుడికి విరోధిగా ఉంటే ఆ మనిషి బ్రతికి బట్టగలడా? ఆ మనిషి నిత్యము సంతోషంగా ఉండగలడా? నరుడి చేతిలో పడటం కన్నా
కన్నా జీవము కలిగిన దేవుడి యొక్క చేతిలో పడటం బహు భయంకరం. దేవునికి విరోధి. నువ్వు పాపం చేస్తే నువ్వు ఎలా అవుతావు? క్షణకాలము అల్పకాలము పాప భోగం మీద దృష్టి పెట్టి అది కనుక క్రియరూపంగా జరిగిస్తే దేవుడికి విరోధి అయిపోయావు. దేవుడికి విరోధి. సో దేవుడికి విరోధి అడుగు ఆ యొక్క నీచమైన పాపం నేను చేయను అని చెప్పి ఆ స్త్రీ దగ్గర నుంచి తన చెయ్యి కానీ తన ఒక వస్త్రములు కానీ విదిలించుకొని పారిపోయి వెళ్ళిపోయాడు. మీరు ఆలోచన చేయండి. ఇలాంటి సందర్భంలో అంటే మీరే ప్రాక్టికల్గా మీరు అక్కడ ఉన్నారనుకోండి, నువ్వే యేసేపు అనుకో, ఇంకో ఏదో స్త్రీ అనుకో, రెచ్చగొట్టడానికి రకరకాలుగా మాట్లాడతారు. ఆ టైంలో లొంగకుండా ఉండడానికి నేను ఎట్లా అని చెప్పుకునే సందర్భాలు బోల్డన్నీ ఉంటాయి. తను వస్త్రములు కానీ చెయ్యి కానీ పట్టుకుని బలవంతం చేసిందంటే ఆ సిచ్యువేషన్ ఎంత పకడ్బందీగా ఉంటుందో నువ్వు ఆలోచించు. అయినా సరే పారిపోయాడు, అయినా సరే వదిలించుకొని వెళ్ళిపోయాడు. దేని నిమిత్తం అదంతా? దేవుడు ఎందున్న భయమేగా. దేవుడు ఎందున్న భయం. మరి ముఖ్యంగా దేవుడికి వ్యతిరేకంగా నేను ఈ పాపం చేయను. దేవుడు ఎందున్న ప్రేమ, దేవుడు ఎందున్న భయము. మనుషులకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఏదో టైంలో ఎప్పుడో కొట్ట క్షమాపణ అన్నా సరే పొందుకుంటామేమో. కానీ జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేసినట్లయితే దేవుడు నీకిచ్చే ఆ యొక్క కఠినమైన తీర్పు ఎంత ఘోరంగా ఉంటుంది. నువ్వు తట్టుకోగలవా? నువ్వు నిలబడగలవా? నువ్వు సమాధానం చెప్పగలవా? వాక్యం నీ యొక్క హృదయంలో ఘోషిస్తుంది, మోహించమాకు, వ్యభిచరించమాకు అని. అలా ఉన్నప్పుడు ఎవరన్నా సరే నికాసుగా మాట్లాడతారు, నేను మోహించను, నేను వ్యభిచరించను అని. కానీ ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నిన్ను బలాత్కారం చేస్తున్నారు. అక్కడ లొంగిపోయే సందర్భం ఉంది. అయినా సరే వదిలించుకొని పారిపోవటం వేరు, సరెండర్ అయిపోవటం వేరు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆలోచించి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ సిచ్యువేషన్ కూడా నువ్వు వెళ్ళనప్పుడు ఏముంది, నానే కనుక ఆ సిచ్యువేషన్లో ఉంటే పారిపోయి వెళ్ళిపోతా, లేదా జాబ్ వదిలేసి వెళ్ళిపోతా అలా మనం అనుకుంటాం. ఆ పరిస్థితి కూడా నువ్వు లేవు కదా. కాకమ్మ కహానీలాగా కోటి కథలో అల్లుకోవచ్చు. కానీ ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నప్పుడు అక్కడ నువ్వు చేసే ప్రవర్తన ఇంపార్టెంట్. ఇద్దరు కొట్టుకుంటున్నారు అన్నదమ్ములు, తోడపుట్టిన ఎలా కొట్టుకుంటారు అని మనం అనుకుంటాం. కానీ నిజంగా సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావు అనుకో, ఆ ఇంటెన్సిటీ, అక్కడ ఉన్న సీరియస్నెస్ నువ్వు తెలుసుకుంటావు. దాన్ని బట్టి నువ్వు కొట్టుకుంటావో, సొంతంగా నిగ్రహం కలిగి నోరు అదుపులో పెట్టుకుంటావో, శరీరం అదుపులో పెట్టుకుంటావో అప్పుడు తెలుస్తుంది. సో ఏదైనా సరే ఆ శ్రమ గుండా నువ్వు వెళ్తేనే, ఏదైనా సరే ఆ పరిస్థితి గుండా నువ్వు వెళ్తేనే నీ యొక్క నిజ స్వరూపం బయటకు వస్తుంది. ఆ ప్రవర్తన అప్పుడు బయటకు వస్తుంది. నువ్వు ఏమి చేయకుండా కథలాగా ఇది చదువుకున్నప్పుడు నేను అని ఇంకా ఉండగలను, అలా ఉండగలను, ఎలా ఉండగలను అని అనుకుంటాం. కానీ కరెక్ట్గా అక్కడ ఉండి మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ నువ్వు ఎప్పుడు వెళ్ళావా? అది వ్యభిచరించడం అవ్వచ్చు, దొంగతనం అవ్వచ్చు, మోహించడం అవ్వచ్చు, నీతిని వదిలివేసి అనీతిగా బ్రతికేది అవ్వచ్చు, డబ్బులు సంపాదించడం అవ్వచ్చు, ఏదైనా సరే దేవుడికి వ్యతిరేకమైన ఏమైనా పని ఏదైనా సరే అవ్వచ్చు. అలా ఉన్నప్పుడు 4 గోడలు, ఎవరో లేరు, ఎవరికి తెలియదు. ఏదైనా చెప్తే ఆ ముందు ఆ స్త్రీ పరుగు పోద్ది. నేనేముంది, నేను ఎటు బానిసనే కదా, తిరిగి నన్ను బానిసగానే ఉంచుతారు అని కూడా అనుకోవచ్చు. కానీ అలా ఏం అనుకోవాలా. ఏ కన్ను నన్ను చూడట్లేదు అనుకొని పాపం చేయలే. దేవుడు యొక్క కన్ను నన్ను చూస్తుంది, దేవుడు చూస్తున్నాడు. నేను నీతో ఇప్పుడు చేసే ఈ ప్రస్తుత కాలమందు పాపము సుఖంగా ఉంటుంది. దీన్ని బట్టి నువ్వు ఎవరికీ తెలియకుండా నన్ను ఇంకా మంచి వస్త్రములు ఇస్తావు, మంచి ఆహారం పెడతావు, మంచి డబ్బులు ఇస్తావు, ఓకే. కానీ ప్రస్తుత కాలమందు ఉన్న నెరవేర్చిన ఆ యొక్క సుఖభోగములు బట్టి రేపనే రోజు నేను ఎలా ఉంటాను? వ్యభిచారంగా ఉండటం మాత్రమే కాకుండా సాక్షాత్తు దేవుడికి విరోధమైన పాపం చేసిన వాడుగా ఉంటా. సో నేను నీతిమంతుడుగా ఉన్నాను అన్న ఒక్క లక్షణం ఆలోచన చేయండి. ఆ పరిస్థితి గుండా నువ్వు వెళ్ళినప్పుడు ఎలా ఉన్నావు? ఇందాక అడిగిన ప్రశ్న అర్థమైంది కదా. యోసేపు కనుక సరెండర్ అయిపోతే జైల్లోకి వెళ్ళేవాడు కాదు, దాన్ని బట్టి రాజు దగ్గరికి వెళ్ళేవాడు కాదు, దాన్ని బట్టి ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడే కాదు. ఇంకోటి ఏంటంటే ఆ యొక్క కళలకి వర్తమానము లేకపోతే అర్థము అర్థం అయ్యే లేకపోతే వివరించే అంత ఆత్మీయ జ్ఞానము కూడా ఆయనకు ఉండేదే కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆలోచన చేయండి.
20-23. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించును. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చెయ్యక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. దీనికి కారణం ఏంటి? దేవుడు ఆ యొక్క యోసేపుకు తోడే ఉండటం, దేవుడి యొక్క కనికరం యోసేపు మీద ఉండటం, దేవుడి యొక్క కటాక్షం యోసేపు మీద ఉండటం. ఇలా ఉండటం పట్ల ఎన్నిసార్లు అయితే ఆ యొక్క పరీక్షలు మీదకు వస్తున్నాయో, అంటే ఎండిపోయిన బావిలో పడే పరీక్ష మీదకు వచ్చిన, వ్యభిచరించటం మీదకు వచ్చిన, చూడండి మన కంటికి కనిపించింది అక్కడ వ్యభిచారం మాత్రమే, కానీ ఆ యొక్క గృహంలో ఆయన అధిపతిగా నియమించాడు. తప్పుడు లెక్కలు రాసి డబ్బులు తీసేసుకోవచ్చుగా, వస్త్రములు తీసుకోవచ్చుగా, మిగతా తోటి బానిసల మీద పెత్తనం కానీ అలాంటి ఏదైనా చేయొచ్చుగా. ఏదైనా జరిగించాడా? చేయలే. జైల్లో వేసిన తర్వాత ఆ యొక్క జైలు అధికారికి ఈ యొక్క యోసేపు మీద కటాక్షం కలిగి ఉంది. దాన్ని బట్టి మిగతా 100 మంది అవ్వచ్చు, 200 మంది అవ్వచ్చు, 500 మంది అవ్వచ్చు, ఎంతమంది ఖైదీలు ఉన్నారో అందరి ఖైదీల మీద యోసేపే అధిపతిగా నియమించాడు. ఆ ఖైదీలందరూ యోసేపు కింద ఉన్నారు. సో అక్కడ పక్షపాతం చూపించే ఛాన్స్ ఉందిగా. విడుదల కలుగు చేయ, లేకపోతే బందీ చేయ, లేకపోతే వీడిని ఇంకెక్కువ శిక్షించు, అట్లా 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 రకరకాలుగా చేయొచ్చుగా. ఏదన్నా సరే, ఒక్కటన్నా సరే వాక్యానికి లేకపోతే దేవుడి యొక్క నీతికి వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించాడా? సో దేవుడికి ఇష్టడుగా బ్రతుకున్నట్లు ఆ యొక్క క్రమంలో మనం వెళ్ళేటప్పుడు ఆ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీద ఇటువంటి, అంటే ఇలా ఎండిపోయిన బావే లేకపోతే వ్యభిచారం ఇటువంటి అయినా సరే మన మీదకి వచ్చినప్పుడు మనము దేవుడికి విరోధముగా ఈ పాపం చేస్తాను. ఒకవేళ ఎండిపోయిన బావిలో పడిపోయినప్పుడు తన యొక్క తోడపుట్టినాల మీద వ్యతిరేకంగా మాట్లాడిన ఆ స్త్రీకి లోబడి ఉన్నా సరే ఆయన చేసేది ఏమవుద్ది? దేవుడికి వ్యతిరేకంగా పాపం. అలా చేయకుండా దేవుడికి వ్యతిరేకంగా నేను ఎటువంటి పాపం చెయ్యను అని భయము కలిగి, దేవుడు యందు భయము కలిగి, నా దేవుడు నాకు తోడే ఉన్నాడు, నా దేవుడు నన్ను చూచుచున్నాడు. వాక్యం ఉందా లేదా? దేవుడు నాకు తోడే ఉన్నాడు. తోడే ఉండటం అంటే పక్కనే ఉంటాంగా. నువ్వు ఏం చేస్తున్నావో ప్రతిదీ ఆయనకు తెలుసు, అన్నీ గమనిస్తూనే ఉన్నాడుగా. భయం. దేవుడు నా పక్కనే ఉన్నాడు, నేను ఈ పాపం చేయను, దేవుడు నా పక్కనే ఉన్నాడు, దేవుడికి విరోధంగా నేను ఏ పని చేయను అని దేవుడి యందు లక్ష్యము కలిగి, గురి కలిగి ఆ యొక్క ప్రవర్తనలో వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్ప కటాక్షము. ఏ తోడబుట్టినట్లయితే ఆ యొక్క చెరసాలలో లేకపోతే ఆ ఎండిపోయిన బావిలో వేశారో భవిష్యత్ కాలంలో వాళ్ళే వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని నమస్కరించి మేము బతకడానికి మాకు అంత ఆహారం ఇస్తావా అని అడుగుతారు. ఏ స్త్రీ అయితే చెరసాలలో వేయటానికి కారకురాలైందో ఆ స్త్రీ కూడా రాజు ద్వారా ఆ యొక్క జరిగింది నిజమా అబద్ధమా అన్న శిక్షలోకి వెళ్ళటం కానీ, లేకపోతే భవిష్యత్ కాలంలో తను కూడా తిని బతకటానికి యోసేపు దగ్గరికి రావాల్సి వచ్చిందిగా. పోతిఫర్ భార్య అయినా సరే మనం ప్రస్తుత కాలం మాత్రమే చూస్తాం, కానీ దేవుడు చెప్తున్నాడు ఏ సందర్భమైనా సరే, ఏ పరిస్థితి ఉన్నైనా సరే ప్రస్తుత కాలం నువ్వు చూడమాకు. దేవుడు ఏ పరీక్ష పెట్టినా, ఏది నీ మీద పెట్టినా సరే అకారణంగా ఏది పెట్టడం. మంచి అయినా సరే, చెడైనా సరే. ఒకవేళ చెడు అనుకో, నీ యొక్క నీచమైన స్వబుద్ధి కలిగి నువ్వు ప్రవర్తించినట్టు. అదే మంచి అనుకో, వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించుతున్నావు. దీన్ని బట్టి ఉన్నదానికన్నా ఇంకా రెట్టింపు ఆశీర్వాదమే దేవుడు నాకు ఇస్తాడు. ఈ దుఃఖకరం మీద నేను దృష్టి పెట్టకూడదు, ఈ యొక్క సంతోషం లేమి మీద నేను దృష్టి పెట్టకూడదు. జీవము కలిగిన దేవుడు నన్ను నీతిమంతుడుగా మార్చటానికి, ఆయన యొక్క సింహాసనం ఎదుట నన్ను నిలబెట్టడానికే ఈ శిక్షణ కాలం నాకు దేవుడు ఇచ్చి ఉన్నాడు అని విశ్వసించి స్టిక్ ఆన్ అంటే దుఃఖం మీద లక్ష్య పెట్టకుండా దేవుడి యొక్క సిలువను మాత్రం నువ్వు అంటిపెట్టుకొని బ్రతుకు. సిలువను అడ్డుపెట్టుకు బ్రతికావనుకో, ఎవరు నిన్ను లాక్కెళ్ళగలరు? ఎవరు నీకు హాని కలుగజేయగలరు?
ఓకే, దేవుడు ఈ వాక్యం మన హృదయాల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్.